అంటే మరి నీ పేరే చెప్పిరా, నువ్వే పేరు పెట్టాలంటే ఇక నేను ఈ పేరు గురించి ఏం ఆలోచించలే. ఎందుకంటే దేవుడే ఉద్దేశించి మళ్ళీ కుమారుని ఇచ్చిండు అనేది మనకు అర్థమవుతా ఉంది. ఇక కొత్తగా మనం ఆలోచించేది బైబిల్లోనే ఉన్నది. ఆరోన్ ఉంటాడు, ఆరోన్ వాళ్ళ తమ్ముడు మోసే ఉంటాడు. కాబట్టి వాడి పేరు మోసే. అది మనం పెట్టింది కాదు, దేవుడు పెట్టింది అనుకోవాలి ఇక అని చెప్పి అన్న చెప్పిన సరే సంతోషం, మంచిదే అన్నట్టు. సో చాలా మందికి మోసే తెలుసు కానీ ఆరోన్ తెలియదు. కానీ మనం వీళ్ళ కుటుంబాల ముందే ఆరోని పరిచయం చేసినాం, తర్వాత మోసే వచ్చింది. మనకి ఎప్పుడు ఇట్లా ఆలోచన రావద్దు ఆరోను కంటే మోసే గొప్పడు, మోసే బైబిల్లో 5 కాండాలు రాసిండు, మోసే గురించి బైబిల్లో ఏ యొక్క పుస్తకంలోకి వెళ్ళినా ఉంటుంది. మోసే ఒక దేశాన్ని నడిపించిండు, మోసే ఒక జాతిని ఒక దేశం నుంచి కాపాడి తీసుకొని రావడానికి మనం చూస్తూ ఉంటాం. అట్లా మోసే గొప్ప నాయకుడు అనే విషయాల్ని మనము చూస్తూ ఉంటాం. కానీ ఆరోను మోసేకి అన్న. సో మోసేకు మాట్లాడరాదు, అంటే నిజంగా నచ్చోడా లేకపోతే భయమా తెలియదు. అందుకని దేవుడు మోసేని పిలుస్తాడు, నువ్వు వెళ్ళి మీ జాతర్లు మొత్తం లేకపోతే మీ దేశం మొత్తం ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నారు, వాళ్ళని తీసుకొని రావాలి అని చెప్తాడు. అయితే ఈ మాటలు బైబిల్లో ఉండేది. నా ప్రజలు అని దేవుడు మాట్లాడాడు. సో నా ప్రజలలో మోసే ఒకడు, కాకపోతే మోసే ప్రజలు అవుతారు వాళ్ళు, మోసే జాతి వాళ్ళు లేదా మోసే రక్త సంబంధికులు అనుకోవచ్చు, మోసే కులకులు అనుకోవచ్చు. 6 లక్షల మంది దాకుంటారు. సో వీళ్ళను విడిపించాలి అని చెప్తే మోసే భయపడతాడు. అప్పుడు ఎక్కడి నుంచి అయితే విడిపించాలనుకుంటారో ఆ ఆరోన్ మాత్రం ఐగుప్తునే ఉంటాడు, మోసే మాత్రం వేరే దేశంలో ఉంటాడు, పారిపోయేస్తాడు. సో అప్పుడు మోసే నేను గోను అంటే దేవుడు బలపరిచి మోసేని పంపిస్తాడు. నాకు మాట్లాడరాదంటాడు. మరి భయమయ్యా లేకపోతే నచ్చుండా లేకపోతే కరెక్ట్గా స్ట్రైట్గా క్లియర్గా మాట్లాడలేడా, ఐడియాలజీ పంచలేడా తెలియదు. కానీ అట్లా చెప్పినప్పుడు దేవుడు ఆరోను నీకు తోడిస్తా, మీ అన్న అన్ని మాట్లాడతాడు, నువ్వు ఏదన్నా మీ అన్నకి చెప్పుకో అని చెప్తాడు. అట్లా మనం ఆరోను గురించి తక్కువ రాసినా కానీ ఈజ్ ఆల్సో గ్రేటెస్ట్ క్యారెక్టర్ ఇన్ ద బైబిల్. ఆ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అట్లా ఆరోను సంతతి నుంచి లేవీలు వచ్చారు. సో ఆరోను మోసెస్ వాళ్ళిద్దరు నాన్న పేరు లేవి. కాబట్టి లేవీలు అంటే ఈరోజు మనకు పాస్టర్స్ లాగా అనమాట. సో ఆ ఇద్దరు పేర్లకు మనం అర్థం చేసుకోవాల్సిన మీనింగ్స్ ఏంటంటే, ఒకడు పాస్టర్ లాగా ఉంటాడు, ఇంకోటి ప్రవక్త అనమాట, జనాల్ని పాపం నుంచి విడిపిస్తాడు, వాక్యం చెప్పేటట్టు లాగా ఉంటాడు. అట్లా మనుషులకు హెల్ప్ చేయడం, బాగుపడడం, గొప్పవడం మాత్రమే కాదు, కానీ అనేక మంది జనాల్ని నాశనంలో నుంచి, నరకంలో నుంచి, పాపంలో నుంచి, మూర్ఖత్వం నుంచి, తాగుళ్ళ నుంచి, వ్యభిచారం నుంచి, జూదంలో నుంచి బయటికి తీసుకొచ్చే గొప్ప నాయకుడిగా వాళ్ళిద్దరు ఉండాలని ఆశపడతా ఉన్నా. సో ఈ సమయం ఇచ్చిన భాస్కర్ థ్యాంక్ యూ. ఇంకా చాలా చెప్పొచ్చు, మరి సమయం లేదు కాబట్టి ఈ నేమ్స్ గురించే మాట్లాడితే బాగుంటుందని ఆశపడతా ఉన్నా. థ్యాంక్ యూ.